నమస్తే, వెల్కమ్ టు వాయిన్ న్యూస్. వ్యర్థమైన వేల మాటల కన్నా కూడా కాంతిని శాంతిని కల్పించేటువంటి ఒక మాట చాలు అన్నాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి మాటలు కావచ్చు, ఆయన నడిచినటువంటి మార్గం కావచ్చు, ఈ రోజుకి కూడా కొన్ని లక్షల కోట్ల మందికి ఆదర్శవంతంగా ఉంది. అటువంటి గౌతమ బుద్ధుడు తెలుగు పంచాంగ నెల అయినటువంటి వైశాఖ మాసం పూర్ణిమ రోజు జన్మించడం జరిగింది. ఆ జన్మదినాన్ని బౌద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు అనేక మంది బుద్ధిస్టులు. అసలు బౌద్ధ పూర్ణిమ అంటే ఏంటిది, బుద్ధుడి యొక్క మార్గాలు ఏంటి, బుద్ధుడు చూపించినటువంటి మార్గం ఏంటి, ఆయన చెప్పినటువంటి బోధలు ఏ విధంగా ప్రభావితం చేశాయి, ఇటువంటి విషయాలన్నిటి పట్ల మనతో మాట్లాడటానికి ప్రముఖ బుద్ధిస్ట్ నల్ల బాబన్న మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇంకొంత లోతుగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, నమో బుద్ధాయ. వెల్కమ్ టు వాయిన్ న్యూస్. అన్న బౌద్ధ పూర్ణిమ అనగానే చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి, అవగాహన కూడా వస్తూ ఉన్నాయి. అయితే మీ ద్వారా సమాజానికి ఇంకొంత బుద్ధుడి గురించినటువంటి విషయాలు తెలియజెప్పాలనేటువంటి ప్రయత్నమే వాయిన్ న్యూస్ చేస్తా ఉంది. అసలు బుద్ధ పూర్ణిమ అంటే ఏంటి అన్న? వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు భగవాన్ బుద్ధుడు జన్మించడం జరిగింది. ఆ యొక్క పుట్టినరోజును బౌద్ధ పౌర్ణమిగా మరి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధిస్టులందరూ కూడా గొప్ప పండగగా జరుపుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క బౌద్ధ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఏంటంటే, బుద్ధుడు పుట్టింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే, అతను జ్ఞానోదయం పొందింది కూడా అదే వైశాఖ మాసం పౌర్ణమి రోజు, అతను పరినిర్వాణం అనగా తను చనిపోయింది కూడా అదే వైశాఖ మాసం పౌర్ణమి రోజే చనిపోవడం జరిగింది. ఇలాంటి 3 సంఘటనలు భగవాన్ బుద్ధుడి యొక్క జీవితంలో జరిగినాయి. అలాంటి ఒక గొప్ప మహనీయుడు మరి భగవానుడు ఈ యొక్క పుడమిపై పుట్టి మరి ప్రపంచమంతా కూడా తన జ్ఞానాన్ని విదజల్లి శాంతిని నెలకొల్పినటువంటి ఆ యొక్క భగవాను యొక్క పుట్టినరోజును మరి ప్రపంచంలో ఉన్న బౌద్ధిస్టులందరూ కూడా బౌద్ధ పౌర్ణిమగా జరుపుకుంటా ఉన్నారు. ఓకే అన్న, బౌద్ధ పూర్ణిమ గురించి ఒకసారి మాట్లాడితే బుద్ధుడి గురించి ఒకసారి ప్రధానంగా మాట్లాడదామన్నా. బౌద్ధము అనేది ఒక మతమా లేదంటే ఒక మార్గమా? 100% బౌద్ధం అనేది మతం కాదు, అది ఒక మార్గం. ప్రపంచంలో ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి నాస్తికుడు ఎవరు అనంటే భగవాన్ బుద్ధుడే మొట్టమొదటి నాస్తికుడు. ఎందుకు అనంటే భగవాన్ బుద్ధుడు ఏ రోజు కూడా నేను దేవుణ్ణి, నా దగ్గర మహిమలు ఉన్నవి అనేది ఏ రోజు చెప్పలేదు. తన యొక్క జ్ఞానం ద్వారా పొందినటువంటి విషయాలని ఈ ప్రజలు పాటిస్తే అది త్రిశరణ, పంచశీల, అష్టాంగ మార్గం తన చూపిన ఈ యొక్క విషయాల్ని ప్రజలు పాటిస్తే మరి ప్రజలందరూ కూడా తమ యొక్క జీవితంలో సుఖశాంతులతో తమే వ్యక్తిగతంగానే కాదు ఈ సంఘము కూడా అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని చెప్పేసి భగవాన్ బుద్ధుడు ఆ యొక్క సూత్రాలు మనకు నేర్పిండు తప్ప ఏ రోజు కూడా ఒక మాయలో, మంత్రాలు, పూజలో, పునస్కారాలు అనే విషయం చెప్పిన వ్యక్తి కాదు. కాబట్టి బౌద్ధం అనేది మతం కాదు, అది ఒక జ్ఞాన మార్గం. అన్న, మనం బుద్ధుని ఫోటో ఎక్కడ చూసినా కూడా బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేస్తున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంటది. ఇంకే ఫోటో కూడా మనం బుద్ధుడు అనగానే ఊహించుకోవడానికి అవకాశం లేదు. ఆ బోధి వృక్షం కింద ధ్యానం చేయడం అనేది దేనికి సంకేతం అన్న? ప్రధానంగా భగవాన్ బుద్ధుడు ఈ రోజు తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసి శాంతిని నెలకొల్పిన మహనీయుడు, మహాత్ముడు భగవాన్ బుద్ధుడు. అయితే కొన్ని రోజులు గడుస్తున్న క్రమంలో ఇతరాత్ర సంస్కృతులు వచ్చి మరి వాళ్ళ సంస్కృతినే కాకుండా బౌద్ధిజంలో కూడా ఆ వ్యక్తులు వచ్చి బౌద్ధిజాన్ని కూడా నాశనం చేయడం జరిగింది. నిజంగా భగవాన్ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి కేవలం ఆ ధ్యానం ద్వారా జ్ఞానం పొందిన వ్యక్తి కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో రాసిన విషయం ఏంటంటే, బుద్ధుడు కూర్చొని తపస్సు చేస్తేనో ధ్యానం చేస్తేనో జ్ఞానం రాలేదు. తను ఈ ప్రపంచం అంతా కాలినడకన తిరిగి ప్రతి విషయాన్ని దగ్గరుండి పరీక్షించి చూసి ప్రతి విషయంలో, ప్రతి మనిషిలో, ప్రతి దాని నుండి అతను విషయాలు తెలుసుకొని ఈ సృష్టి ఎలా ఉంది, ఈ సృష్టికి ఏం కావాలి అనే విషయాలు ఆయన కాలినడకన ప్రపంచమంతా తిరిగి ఆయన విషయాలు తెలుసుకున్నాడు. కాకపోతే ఆయన భోజనం ఎలా చేస్తాడో, ఇతరత్ర తన వ్యక్తిగత కార్యకలాపాలు ఎలా చేస్తాడో, అదేవిధంగా ధ్యానం అనేది కూడా అది మనసుకి మరి బలాన్ని ఇచ్చే ఒక అది. కాబట్టి అతను ధ్యానం చేశాడు తప్ప కేవలం ధ్యానం ద్వారా జ్ఞానం రాలేదు. కానీ కొంతమంది మనవాదులు బౌద్ధంలో చేరిన తర్వాత భగవాన్ బుద్ధుడు ఒక బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తే
వెనక పెద్దటి వెలుగు వచ్చి ఆ వెలుగు ద్వారా జ్ఞానం వచ్చింది అని మళ్ళా ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి చెప్పాలంటే అది కరెక్ట్ గా కాదు. అతని జ్ఞానం కోసం బోధి వృక్షం కింద ధ్యానం చేయలేదు, ఆయన మానసిక ప్రశాంతత కోసమే చేశాడు. ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా ప్రజలను సందర్శించి తిరిగి తెలుసుకున్న జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ప్రజలకు బోధించడానికి తను మళ్ళా తిరిగి బయలుదేరాడు. కాకపోతే మనకు ఆ రోజుల్లో చిత్రకారులు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ లేవు కాబట్టి 100% చెప్పాలంటే భగవాన్ బుద్ధుడి యొక్క చిత్రపటాలన్నీ కూడా ఊహా చిత్రపటాలే. కాబట్టి ఆ యొక్క జ్ఞానం పొందిండు బోధి వృక్షము, బుద్ధుడు ఇలా ఉంటాడు అనేది చాలా వరకు అలా వచ్చింది. నిజంగా చెప్పాలంటే భగవాన్ బుద్ధుడు అనేది అతని యొక్క జ్ఞానమే మనకు ఎక్కువ అవసరం, కానీ అతని రూపాన్ని మనం అవి కూడా ఎక్కువ చూడకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చివరి దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించారన్న. సో మీరు ఇప్పుడు చెప్పినట్లు బుద్ధుడి యొక్క గొప్పతనం కావచ్చు, బుద్ధుడి యొక్క ఆవశ్యకత కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మీలాంటి ఎంతో మంది వ్యక్తులు ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. కానీ ఇదే అంబేద్కరిస్టులు ఎందుకు అంతలా బౌద్ధ మతాన్ని స్వీకరించలేకపోతా ఉన్నారు అంటే మీ సమాధానం ఏంటి? నేను చాలా మంచి ప్రశ్న అడిగావు బ్రదర్. ఇది 100% మన ప్రజలకు తెలియాల్సిన విషయం. అంతేకాకుండా ప్రధానంగా మరి దళితులు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు అనంటే ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన అట్టడుగు వర్గాల కోసం తన జీవితాంతం పోరాడి వాళ్ళకు కావాల్సిన హక్కులు అవకాశాలన్నీ కూడా భారత రాజ్యాంగం ద్వారా కల్పించినప్పటికీ కూడా మరి ఎంత గొప్ప చట్టాలు మనం ఏర్పాటు చేసుకున్నా వాటిని అమలు చేసే వ్యక్తులు మంచి వాళ్ళు కాకపోతే అది నిరుపయోగమే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కాబట్టి నా ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకి నేను కేవలం చట్టాల ద్వారా హక్కులు ఇస్తేనే కాదు, వీళ్ళకి ఒక సంస్కృతిని కూడా నేను ఇవ్వాలి. ఎందుకంటే ఈ సమాజంలో సంస్కృతి అనేది చాలా బలమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సంస్కృతి ఇవ్వాలనేది బాబాసాహెబ్ తెలుసుకొని, తన జ్ఞాని కాబట్టి అన్ని మత గ్రంథాలను చదివి మరి ఇలాంటి సంస్కృతి ఈ భారతదేశ ప్రజలకు, ప్రధానంగా ఈ అంటరానితనానికి గురైనటువంటి ఈ జాతికి ఇవ్వాలని ఆలోచన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరి బుద్ధుడి యొక్క మార్గాన్ని ఎన్నుకొని మరి ఆ యొక్క మతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వీకరించారు. దాన్ని స్వీకరించమని నాట్ ఓన్లీ దళితులకే కాదు భారతీయులందరికీ కూడా. ఎందుకు అనంటే బౌద్ధ మతం అనేది భారతదేశంలో పుట్టిన మతం. ఈ భారతదేశం ద్వారానే ప్రపంచానికి జ్ఞానాన్ని, శాంతిని బోధించిన గడ్డ మన భారత గడ్డ. అంత చాలా గొప్ప సంస్కృతి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధిజం తీసుకోవడం జరిగింది. భారతీయులందరినీ కూడా బౌద్ధం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధిజమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇదే విధంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధిజం తీసుకుపోయే ముందు ఒక ప్రెస్ మీట్ లో అక్కడ ఉన్నటువంటి మరి పత్రికా విలేకరులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. బాబాసాహెబ్ గారు మీరు ఎందుకని మీరు బౌద్ధిజం తీసుకుంటున్నారు, క్రిస్టియానిటీ కానీ లేకపోతే ముస్లిం కానీ ఇతరత్ర మతాలు కానీ ఎందుకు మీరు తీసుకోవడం లేదు అని చెప్పేసి ఆ రోజు ఆ పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకు బాబాసాహెబ్ గారు ఏం సమాధానం చెప్తారంటే, మీరు హిందూ మతం తీసుకున్నట్టయితే దానికి ఒక కృష్ణుడు దేవుడుగా చెప్పుకున్నట్టయితే కృష్ణుడు తను భగవద్గీతలో నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అదేవిధంగా క్రిస్టియన్ మతం తీసుకున్నట్టయితే మరి ఆ యొక్క క్రిస్టియన్ మత వ్యవస్థాపకుడు జీసస్ క్రైస్తు నేను దేవుని యొక్క పుత్రుణ్ణి అని చెప్పుకున్నాడు. అదేవిధంగా మరి మనం ముస్లిం మతాన్ని తీసుకున్నట్టయితే మరి మహమ్మద్ ప్రవక్త గారు నేను దేవుని యొక్క ప్రవక్తను, దేవుడు నన్ను పంపించాడు, నేను దేవుని యొక్క శిష్యుని అని తను చెప్పుకోవడం జరిగింది. కానీ భగవాన్ బుద్ధుడు ఎక్కడ కూడా తను దేవుణ్ణని కానీ లేదా నేను దేవుని పుత్రుణ్ణని కానీ లేదంటే దేవుని యొక్క శిష్యునని కానీ ఎక్కడా చెప్పుకోలేదు. నేను మీలాంటి మానవుణ్ణే, కాకపోతే మనం ఈ సృష్టిలో జీవించేటప్పుడు ఏ విధంగా జీవించాలి, మంచేది చెడేది అని వివరంగా చెప్పి ఒక చక్కటి సంస్కృతిని అందించిండు. కాబట్టి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధిజం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్న ఇప్పుడు హైందవ సోదరులు వారి దేవదేవతలను పూజించాలి అనుకుంటే కనుక, దర్శించాలి అనుకుంటే కనుక వారి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో. ముస్లిం సోదరులు కూడా అదే విధంగా అల్లాని ప్రసాదించాలి, అల్లాని చూడాలనుకుంటే కనుక వారు మక్కాకు వెళ్తారు. క్రైస్తవ సోదరులు కూడా ఇజ్రాయెల్ లాంటి ప్రదేశాలకు వెళ్తారు. అదేవిధంగా బుద్ధుడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకునే బౌద్ధిస్టులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పుణ్యక్షేత్రం లాంటిది ఏదైనా ఉందా, ఉంటే ఎక్కడ ఉంది?
ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. దాంట్లో ఆయన అనుగ్రహం పొందడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బుద్ధుడు దేవుడు కాదు. ఆయన అనుగ్రహం పొందడం అనేది ఆ వర్డ్ కరెక్ట్ కాదు. కాకపోతే మనము ఆ యొక్క మహనీయుని తను పుట్టి పెరిగిన, తను ఈ సమాజం కోసం పనిచేసిన ప్రాంతాలను సందర్శించినప్పుడు మనలో ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. దానికోసం ఆ ప్రదేశాలని సందర్శించాలి తప్ప అక్కడ మనం పోయినంత మాత్రాన మనకేదో పుణ్యం వస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. అయితే మనం బౌద్ధిజం తెలుసుకోవాలన్నా, మరి బుద్ధుడి యొక్క ఆలోచనలు మనం ముందుకు తీసుకెళ్లాలన్నా, మనము అతని యొక్క మాటలు మనం పుస్తకాల ద్వారా చదువుకొని వినడం ఎంత ఇంపార్టెంటో, దానికంటే కూడా ఆయన బ్రతికున్నప్పుడు తన జీవిత కాలంలో చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో, చేసిన ప్రదేశాలు ఏవైనా ఉంటాయో అవి సందర్శించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మరి భగవాన్ బుద్ధుడి విషయానికి వచ్చినట్టయితే, మరి మనము హిందువులు ఎలా అయితే గుడి అంటారో, క్రైస్తవులు ఎలా అయితే చర్చ్ అంటారో, ముస్లింలు ఎలా అయితే మసీద్ అంటారో, ఈ బౌద్ధిస్టులు అందరూ కూడా వెళ్ళే ప్రాంతాన్ని విహార అని పిలవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా నేడు నేపాల్లో ఉన్నటువంటి లుంబిని వనంలో భగవాన్ బుద్ధుడు జన్మించి, దాని తర్వాత మరి బౌద్ధ గయలో తను జ్ఞానోదయం పొంది, ఆ యొక్క పొందిన జ్ఞానాన్ని మరి వారణాసిలో మొట్టమొదటిసారిగా 5 శిష్యులకి అక్కడ జ్ఞానబోధ చేయడం జరుగుతుంది. మరి ప్రపంచాన్ని అంతా కూడా జ్ఞానోదయం చేయాలనే ఉద్దేశంతో మరి ప్రపంచమంతా భగవాన్ బుద్ధుడి యొక్క శిష్యులు పర్యటించి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. దాని తర్వాత మరి కుషీనగర్లో భగవాన్ బుద్ధుడు పరినిర్యాణం చెందడం జరుగుతుంది. కాబట్టి బుద్ధిస్టులు అనుకున్న వాళ్ళందరం కూడా, బుద్ధిస్టులే కాదు, ఏ సంస్కృతిని సాంప్రదాయాల్ని పాటించే ప్రతి మనిషి కూడా భగవాన్ బుద్ధుడి యొక్క మరి అతని జీవిత కాలంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలను సందర్శించుకోవడం ద్వారా మనం ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతాం, ఎక్కువ జ్ఞానాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రదేశాలు మనం సందర్శించడం చాలా మంచిది. అన్నప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అంటే ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయా, లేదంటే దానికి అనుగుణంగా ఏం చేయాల్సి ఉంటుంది? ఒక వ్యక్తి బౌద్ధంలోకి మారాలన్నా, బుద్ధుల్ని స్వీకరించాలన్నా కూడా ఆయన చేయాల్సినటువంటి పనులు ఏంటి? మనుషులు పుట్టడంలో కొన్ని సంస్కృతిలో పుడతారు. ఆ పుట్టిన తర్వాత ఆ సంస్కృతి నచ్చక ఇంకో సంస్కృతికి మారాలంటే మరి మత మార్పిడులు జరుగుతూ ఉంటే, ఒక మతంకి ఒక మతం పోయే క్రమంలో. అదే బౌద్ధిజం విషయానికి వస్తే, ప్రధానంగా ఈ భారతదేశంలో అసలు ప్రతి భారతీయుడు బుద్ధిస్టే. ఎందుకంటే ఈరోజు హిందూ మతం అని చెప్పుకునే ఆర్య బ్రాహ్మణుల సంస్కృతి కానీ, క్రిస్టియానిటీ కానీ, అదేవిధంగా ముస్లిం మతం కానీ, ఇవన్నీ కూడా బౌద్ధిజం తర్వాతనే వచ్చినాయి. మరి బౌద్ధం పుట్టింది భారతదేశంలో. కాబట్టి ప్రతి భారతీయుడు మరి ఈ యొక్క సంస్కృతులు రాకముందు తను బుద్ధిస్టే. ఆయా సంస్కృతులకు సంబంధించిన రాజులు వచ్చి ఈ భారతదేశాన్ని పాలించే క్రమంలో ఆ మతాన్ని ప్రచారం చేసి ఆ మతంలో కన్వర్ట్ అయ్యేది తప్ప ప్రతి భారతీయుడు కూడా మరి మొదటి నుండి బుద్ధిస్టే. అయినప్పటికీ కూడా మరి ఆయా కాలమాన ప్రకారం భారతీయులు కొంతమంది ముస్లిమ్స్గా, కొంతమంది క్రిస్టియన్స్గా, కొంతమంది మరి హిందూ మతంగా ఉండడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుండి మరి బౌద్ధిజం వైపు రావాలంటే మరి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవాన్ బుద్ధుడు బోధించిన బోధనలు, అదేవిధంగా ఆ యొక్క బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాంకులు కానీ, విహారాలను కానీ మనం సందర్శించి అక్కడ ఉన్నటువంటి బంతేజీలను సంప్రదించి మరి మనం బౌద్ధిజం తీసుకోవాలనుకుంటున్నాము, దానికి సంబంధించిన మరి కార్యక్రమం ఎట్లా ఉంటుంది అని అంటే విహారంలో ఉన్నటువంటి మరి బంతేజీలు ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది మిగతా మతాల్లాగా ఏదో అద్భుతంగా ఏదో తెలియని విషయంగా కాకుండా చాలా సింపుల్ గా బౌద్ధిజంలోకి మనం కన్వర్ట్ కావచ్చు. అందుకనే మనము బౌద్ధిజం వైపు రావాలన్నా, బౌద్ధిజం యొక్క సిద్ధాంతం తెలుసుకోవాలన్నా చాలా సులువైన మార్గం ఉంటుంది. భగవాన్ బుద్ధుడు చెప్పినట్టుగా మనం ఏదైతే మనం చేయాలనుకుంటామో అది మనస్ఫూర్తిగా మనం అనుకుంటే చాలు అనేది భగవాన్ బుద్ధుడు. నువ్వు విహారకు వచ్చి మరి బంతేజీ ద్వారా నువ్వు మత మార్పిడి బౌద్ధిజం తీసుకోవచ్చు, నీకు నేను ఈ క్షణం నుంచి బౌద్ధుడిగా బతకాలనుకున్నా అని బౌద్ధ మార్గంలో నువ్వు బ్రతుకుతున్నా చాలా బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు ఇవాళ కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి అన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఆయనలో ముఖ్యంగా మీరు చూసినటువంటి ప్రధానమైన 3 అంశాలు ఏంటన్నా? నేను బాగా వ్యక్తిగతంగా నేను నమ్మే విషయం కానీ,
మహనీయులని చెప్పబడే ఈ సృష్టిలో మహనీయులని చెప్పబడే వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని నేను స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం కూడా ఏంది అని అంటే, ఈ సృష్టిలో ధనం ఉన్న వారి కంటే, చదువు జ్ఞానం ఉన్న వారి కంటే, త్యాగం చేసిన వారి కంటే కూడా ఎవరికైతే శీలం ఉంటుందో అంటే క్యారెక్టర్ ఉంటుందో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు ఒక మంచి మాట ఒక శీలహీనుడు చెప్పాడు అనుకోండి, అది మంచి మాట అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని నమ్మరు. ఎందుకంటే నీ క్యారెక్టరే కరెక్ట్ కాదు, నువ్వు చెప్పే మాట కూడా కరెక్ట్ ఉండదు అని అంటాం. అదే శీలం ఉన్న వ్యక్తి ఒకవేళ మాట్లాడేటప్పుడు ఏదన్నా తప్పుగా చెప్పినప్పటికీ కూడా లేలే ఈయన క్యారెక్టర్ చాలా గొప్పది, ఈయన శీలవంతుడు అని ఆ మాటను నమ్మడం జరుగుతుంది. కాబట్టి భగవాన్ బుద్ధుడే కానీ, తర్వాత సంత్ గురు రవిదాస్ గారే కానీ, మహాత్మా జ్యోతిబా పూలే గారే కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కానీ, వీళ్ళందరూ కూడా ఏ ఒక్క చిన్న విమర్శను పొందకుండా మరి సమాజంలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకుపోయినారంటే వాళ్ళ జ్ఞానం ఎంతనో, వాళ్ళ శ్రమ ఎంతనో, వాళ్ళ త్యాగం ఎంతనో దానికంటే వాళ్ళ శీలం గొప్పది. కాబట్టి భగవాన్ బుద్ధుడు మరి ఈ యొక్క సృష్టిలో ఉన్న కష్ట నష్టాల బాధల విషయంలో మరి తప్పించి ఆలోచించి ఈ సమాజం ఈ ప్రజలు దుఃఖం లేకుండా సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించాలంటే మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తన యొక్క రాజ్యాన్ని వదిలి, తన యొక్క ఆస్తిపాస్తులన్నీ వదిలి మరి సమాజంలోకి వచ్చి ఎలాంటి చిన్నటి కూడా వ్యక్తిగతమైన స్వార్థం లేకుండా కేవలం ఈ ప్రజల కోసం శాంతి కోసం తప్పించిన గొప్ప మహనీయుడు భగవాన్ బుద్ధుడు. కాబట్టి తన యొక్క మాటలకి తన యొక్క చేతలకి చాలా బలం ఉంటుంది. కాబట్టి దాని వల్లనే ఈ రోజు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ప్రభావితమై ఆయన సిద్ధాంతం వైపు సంస్కృతి వైపు నడవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా బుర్ర గోవర్ధన్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద శీల శిఖరం అనే ఒక గొప్ప పుస్తకం రాస్తాడు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన చాలా పుస్తకాలు, తన మీద వచ్చిన పుస్తకాలు కానీ తను రాసిన పుస్తకాలు కానీ చాలా చదివాను. కానీ శీల శిఖరం అనే బుక్ చాలా 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 గొప్పది. ఈ సమాజంలో అన్నిటికంటే మనం తప్పనిసరిగా పాటించాల్సింది శీలం అంటే క్యారెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒకటి ఏమంటాడంటే, ఒక జ్ఞానవంతుడు మంచోడా ఒక శీలవంతుడు మంచోడా అనే ఒక చర్చలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, అయ్యా శీలం ఉండి జ్ఞానం లేకపోయినా ఏం కాదు మంచిదే, కానీ అతనికి జ్ఞానం ఉండి శీలం లేకపోతే ఈ సృష్టికి సమాజానికి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్తాడు. కాబట్టి శీలం కలిగిన వ్యక్తి ఏ విషయాలు చెప్పినా ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అంత గొప్పటి శీలవంతులు భగవాన్ బుద్ధుడు కానీ, మహాత్మా జ్యోతిబా పూలే కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ. కాబట్టి మన యొక్క మాటలకు విలువ దక్కాలంటే మన జ్ఞానం ఎంత అవసరమో మన వ్యక్తిగత క్యారెక్టర్ కూడా అంత అవసరము. అది వాళ్ళు పాటించారు కాబట్టి ఈరోజు మహనీయులు భగవానులై వాళ్ళ యొక్క అడుగుజాడల్లో సమాజం నడవడానికి ముందుకు వస్తుంది. చివరిగా బౌద్ధ పౌర్ణిమ రోజున బుద్ధుడు పుట్టినటువంటి లుంబినిలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ప్రధాన బౌద్ధ క్షేత్రాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? ప్రధానంగా బౌద్ధ విహారాల్లో చేసే కార్యక్రమం మరి ఎవరైతే బౌద్ధ మార్గాన్ని నమ్ముకొని ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళను ఉపాసనలు అని అంటారు. వాళ్ళందరూ కూడా విహారాలకు వచ్చేసి మరి అక్కడ యొక్క బౌద్ధ సంస్కృతిలో దేవుడికి భగవాన్ బుద్ధుడికి ప్రార్థనలు చేసి వాళ్ళు తెచ్చిన కానుకలు డబ్బులే కానీ పండ్లే కానీ ఇతరత్ర ఏవైనా అక్కడ ఉన్నటువంటి బంతేజీలకి మరి వాటిని బహూకరించి మరి వాళ్ళు అందించినటువంటి మరి త్రిచరణ పంచశీల అష్టాంగ మార్గం దశపార్మితాలు అక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జాతక కథలలో నుంచి కొన్ని కథలను తీసి మరి నీతి కథలు ఈ సమాజానికి చెప్పడం జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి మరి బౌద్ధ ఉపాసకులందరూ కూడా ఆ యొక్క మాంకులు చెప్పినటువంటి విషయాలను విని అక్కడ ఆ జ్ఞానాన్ని పొంది అక్కడ పండుగ నిర్వహించుకొని అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. రోజు జరిగే కార్యక్రమాల కంటే ఆ రోజు ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా భగవాన్ బుద్ధుడు చూపినటువంటి మార్గంలో వెళ్ళే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి బంతేజీలు చాలా జ్ఞానాన్ని ఈ సందర్భంగా అందించడం జరుగుతుంది. చివరిగా ఇప్పుడు బౌద్ధ మతం స్వీకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, బౌద్ధంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బౌద్ధుడు పుట్టిన స్థలాలను చూడాలన్నా కూడా
ఆ బౌద్ధ ప్రధాన క్షేత్రాలను దర్శించాలన్నా కూడా వారు ఎలా వెళ్తే బాగుంటుంది, ఎట్లా వాళ్ళు ఆ ప్రదేశాలకు చేరుకోవాలి? ప్రధానంగా బౌద్ధ సంస్కృతిని ఆచరించే వాళ్ళు కానీ, బుద్ధుడి యొక్క మార్గంలో నడిచే వాళ్ళు కానీ, అదేవిధంగా బౌద్ధం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్న వ్యక్తులు కూడా మరి ప్రధానంగా వెళ్ళాల్సిన ప్రాంతం లుంబిని, భగవాన్ బుద్ధుడు పుట్టిన యొక్క ప్రాంతం. తర్వాత అదేవిధంగా మరి బౌద్ధ గయ, బుద్ధుడి జ్ఞానం పొందిన ప్రాంతం. అదేవిధంగా వారణాసి, భగవాన్ బుద్ధుడు మొట్టమొదటిసారిగా జ్ఞానాన్ని బోధించిన ప్రాంతం. అదేవిధంగా కుషీనగరు, భగవాన్ బుద్ధుడు పరినిర్వాణం చెందిన ప్రాంతం. ఈ 4 ప్రధాన ప్రాంతాలు మనం సందర్శించవచ్చు. ఇంకా అవే కాకుండా చాలా ఈ దేశంలోనే లేదా ప్రపంచంలోనే వందల కొలది మరి ప్రాంతాలు ఉన్నాయి బుద్ధుడికి సంబంధించినవి. ఆ ప్రాంతాలన్నీ కూడా మనం సందర్శించవచ్చు. కానీ ప్రధానంగా అయితే ఈ 4 ప్రాంతాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బౌద్ధిజాన్ని పాటించినా పాటించకపోయినా ఎవరైనా సరే ఆ ప్రాంతాలను సందర్శిస్తే చాలా విషయాలు, చాలా జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మరి మనకు మహాబోధి బుద్ధ విహార దగ్గర ఉన్నటువంటి ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాని యొక్క యజమాని కిషోర్ కుమార్ గారు ఉన్నారు. వారిని సంప్రదించవచ్చు. అట్లా వెళ్ళే వాళ్ళకైనా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. చాలా తక్కువ బడ్జెట్లో చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఆ యొక్క అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాన్ని వాడుకొని మరి యొక్క బౌద్ధ పుణ్యక్షేత్రాలను తిరిగి ఆ యొక్క విషయాలను తెలుసుకోవాలని తెలియజేస్తాం. గౌతమ బుద్ధుడి యొక్క విశేషాలను, ఆయన నడిచినటువంటి మార్గాన్ని, అదేవిధంగా గౌతమ బుద్ధుడిని ఎందుకు అనుసరించాలి, ఆల్రెడీ అనుసరిస్తున్న వాళ్ళు ప్రభావితం పొందినటువంటి విషయాలు ఏంటి, ఈ విషయాలను కూడా మాకు చక్కగా తెలియజేసినందుకు మీకు మరొకసారి చాలా ధన్యవాదాలు అన్న. నమో బుద్ధాయ. చూసారు కదా నల్లబాబన్న మరి గౌతమ బుద్ధుడి గురించినటువంటి విశిష్టతలు, విశేషాలు, అదేవిధంగా బుద్ధుడిని అనుసరిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎందుకు అనుసరిస్తున్నారు, ఆయనకు ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి, ఇటువంటి విషయాలను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మరొకసారి మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయి న్యూస్.